महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్త సనిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా దేవత సంబంధించినటువంటి రుణం ఉంటుంది వీరికి. దేవతా రుణము, కొన్ని కోర్టు సంబంధించినటువంటి రుణాలు, గురు సంబంధించినటువంటి రుణాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే పర్టికులర్గా నీటికి సంబంధించినటువంటిది. అంటే ఏమిటంటే నీటికి సంబంధించిన రుణం ఏమిటి అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఇదేమిటి అంటే పర్టికులర్గా కొంతమంది చూడండి, కొన్ని ఊర్లలో పాతకాలం చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం చేసేవారు. ఇలాగా పాస్ట్ లైఫ్లో మనం ఏదైనా ఒక మంచి చేసినప్పుడు నీటికి సంబంధించి కొంతమంది ఉపయోగపడుతుందని, దానికి సంబంధం మూలంగానే ఈ జన్మలో వాళ్ళు ఒక గొప్ప యోగాన్ని పొందుతారు. అంటే ఎలాగా అంటే, ఒక పెద్ద వాటర్ ప్లాంట్ పెట్టాడు, దాని మూలంగా బోల్డ్ అంతా కలిసి రావడం కానీ, మానసికమైన ప్రశాంతత ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, మీరు గనక మనం ఏమనుకుంటామంటే నీరు వేస్ట్ చేయకూడదు, నలుగురికి పనికి రావాలంటూ ఉంటాం. అది కేవలం వేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అది చాలా గొప్ప విషయం. వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మనం వేస్ట్ చేసి పాడేసినట్లయితే ఇంకోళ్ళకి ఉపయోగపడకుండా ఆ నీరు వేస్ట్ అయిపోవడం వల్ల కొంతమంది 10 మందికి దాహం తీరాల్సి పోతుంది అనుకుంటూ ఉంటాం. కానీ అది అంతవరకు ఆగదు. అది నువ్వు ఎవరికైతే నీళ్లు అందకుండా వేస్ట్ చేసావో అది వరుణ సంబంధమైనటువంటి దోషాన్ని ఏర్పడుతుంటుంది. అంటే అలాగా నువ్వు నీటిని కాలుష్యం చేసినా, నీటిని వేస్ట్ చేసినా కూడా ఇంకో 10 మందికి అందకుండా చేశాము. కాబట్టి ఈ జన్మలో వాటర్ రిలేటెడ్ సంబంధంగా వచ్చేటువంటి మీ బిజినెస్లు కావచ్చు, వాటర్ రిలేటెడ్ సంబంధంగా మీరు ఇబ్బంది పడేది కావచ్చు, ఇటువంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. లేదా వాటర్ ఈజ్ ది కారక్ ఆఫ్ మూన్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మానసికమైన స్ట్రెస్ని కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ 6వ స్థానాధిపతి మీనరాశి అయింది కాబట్టి క్షేత్ర రుణం. అంటే రకరకాల క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు కొంతమంది. నేను తెల్లవారితే జలం నెల 15 రోజుల్లో నేను ఫలానా క్షేత్రానికి వెళ్ళొచ్చానండి, ఇక్కడికి వెళ్ళొచ్చానండి, అక్కడికి వెళ్ళొచ్చానండి అంటుంది. అంటే ఏమిటి అది అంటే, వీళ్ళకి పర్టికులర్గా ఫలానా క్షేత్రాలకు వెళ్ళాలని రాసిపెట్టి ఉంటుంది. నిజమైన రాసిపెట్టి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళ పాస్ట్ లైఫ్ కోరిక ఉంటుంది ఒకటి, లేదా వీళ్ళు ఆ క్షేత్రాలకు కొంత చెల్లించాల్సింది ఉంటుంది రుణం, లేకపోతే వీళ్ళ ఆఖరి జన్మ ఒక్కోసారి ఇది అయిపోతుంటుంది. ఒక్కోసారి ఎలా అంటే వీళ్ళ లాస్ట్ లైఫే ఇది అనుకోండి, అప్పుడు అన్ని క్షేత్రాలు తిరిగి వాళ్ళకి లాస్ట్ లైఫ్ని క్లియర్ చేసుకుంటారు. అయితే సర్వసాధారణంగా తులాలగ్నంలో జన్మించినప్పుడు ఏంటంటే లగ్జరీ లైఫ్ ఉంది సర్వసాధారణంగా వీళ్ళకి. అంటే కొంచెం అందంగా ఉండాలి, అందంగా కనబడాలి, అందంగా లైఫ్ని సరిదిద్దుకోవాలనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే జూపిటర్ ఎంటర్ అవుతాడో వీళ్ళ లైఫ్లోకి వేరే గ్రహం ద్వారా కానీ, లేదా ఆధ్యాత్మిక యోగంలో కనుక ఎంటర్ అయితే అప్పుడు ఇటువంటి ఇవి ఎంటర్ అవుతూ ఉంటాయి వీళ్ళ లైఫ్లో. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏమైనా ఎక్కువగా కోర్టు కేసెస్ ఉన్నా, తులారాశి తులాలగ్నం పర్టికులర్గా ఏంటంటే తులా అనేటువంటిది లీగల్ ఇష్యూస్ సంబంధించినటువంటి లగ్నంగా చెప్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా లీగల్ కారకుడైనటువంటి గురువు ఏమాత్రమైనా సరే మీకు ఇబ్బంది పడ్డాడు అంటే కనుక అక్కడ ఏమవుతుంది అంటే వెరీ క్లియర్గా కోర్టు సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
దానికి స్పెసిఫిక్గా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గురువు కనుక ఏమాత్రం పడని గాసిప్స్ అనేటువంటి చెప్పకూడదు. అంటే గాసిప్స్ మూలంగా మరింత మీ యొక్క రుణాన్ని మరింత పెంచుకునే వాళ్ళు అవుతారు, మీ యొక్క పూర్వజన్మ కర్మను మరింత పెంచుకునే వాళ్ళు అవుతారు. ఈ రుణం అనేటువంటిది మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అది రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసారు మళ్ళీ. అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతాలు లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.